హలో ఎవరీవన్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. వాయిస్ ఓవర్ వీడియోస్ చేసి చాలా డేస్ అయిపోయిందండి. ఈరోజు స్పెషల్ కర్రీ వచ్చేసి ఆలు మసాలా కుర్మా. ఇది బగారా రైస్లోకి, పుల్కాలోకి, చపాతీలోకి బాగుంటుంది. ఫస్ట్గా మనకి సరిపడా ఆలుగడ్డలు తీసుకుని కుక్కర్ గిన్నెలో వేసేసి ఫస్ట్ నీట్గా వాష్ చేసి పెట్టుకోవాలి. అందులో కొంచెం పసుపు వేసుకుని ఒక 3 విజిల్స్ వచ్చేదాకా మనం పెట్టుకోవాలండి. నేను ఇట్లా అర్థం అవ్వడం కోసం అట్లా చూపిస్తున్నాను, 3 విజిల్స్ అని చెప్పడం కోసం. సో నెక్స్ట్ వచ్చేసి మిక్సీ జార్ తీసుకుని అందులో కొబ్బరి వేసుకోవాలి. నెక్స్ట్ టమాటాస్ వేసుకోవాలండి. ఇదంతా కూడా ఏంటంటే ఆ గ్రేవీ అన్నమాట. ఇదే మెయిన్ ఇంగ్రీడియంట్. ఇందులో గ్రేవీ ఉంటే బాగుంటుంది కదా, గ్రేవీ కోసం ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ మిక్స్ చేసుకోవాలి. ఆనియన్స్ వేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి అందులో. నెక్స్ట్ హోల్ గరం మసాలా, బిర్యానీ దినుసులు ఉంటాయి కదా, లవంగం, చెక్క, ఒక ఇలాచి అండ్ ధనియాలు కొంచెం కూడా ఇందులోనే వేసుకుని దీన్ని థిక్ పేస్ట్ లాగా మనం చేసుకోవాలన్నమాట. ఈ పేస్టే కర్రీకి చాలా మంచి ఫ్లేవర్ తీసుకొస్తుంది. మనం మిక్సీ పట్టుకున్న తర్వాత ఈ కన్సిస్టెన్సీలోకి వచ్చింది పేస్ట్. నెక్స్ట్ స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకుని గరం మసాలా దినుసులు వేసుకోవాలండి, బిర్యానీ దినుసులు. నెక్స్ట్ అది ఫ్రై అయిన తర్వాత మనం ఆనియన్స్ వేసుకోవాలి. నెక్స్ట్ పచ్చిమిర్చి అండ్ కరివేపాకు వేసుకుని ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ కొంచెం ఫస్టే నేను ఫ్రైడ్ ఆనియన్స్ చేసి పక్కన పెట్టుకున్నాను గ్లాస్లో వేసుకోవడానికి. మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న పేస్ట్ ఉంటుంది కదా, అది కూడా ఇందులో తాలింపులో యాడ్ చేసుకోవాలి. అది కొంచెం పచ్చివాసన పోయేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి. మంచిగా ఆయిల్ పైకి తేలేదాకా ఫ్రై చేసుకోవాలి. ఈ కన్సిస్టెన్సీలోకి వచ్చిన తర్వాత మనం ఫస్ట్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి. అది ఇందులో కొంచెం 2 స్పూన్స్ యాడ్ చేసుకోండి. ఇది కూడా బాగా ఫ్రై అవ్వనివ్వాలి. అల్లం వెల్లుల్లిపాయ కూడా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత నెక్స్ట్ మనం ఆలుగడ్డలు ఉన్నాయి కదా, ఫస్ట్ బాయిల్ చేసి పెట్టుకున్నాయి, అవి పీల్ తీసేసి మనకి ఏ సైజు కావాలో ఆ సైజులో ఆలూని స్మాష్ చేసుకుని పీసెస్ కింద చేసుకుని పెట్టుకోవాలి. అది ఇందులోకి యాడ్ చేసుకోవాలండి. ఇందులోకి యాడ్ చేసుకున్న తర్వాత ఆ మసాలా మొత్తం కూడా ఆలూకు పట్టేటట్టు పెట్టుకుని ఒక 6 మినిట్స్ కూడా మంచిగా లో ఫ్లేమ్లోనే మసాలా అంతా కూడా దానికి పట్టేదాకా ఫ్రై చేసుకుంటూ ఉండాలి. నెక్స్ట్ కర్రీకి సరిపడా సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలండి. యాడ్ చేసుకున్నాక ఆఫ్టర్ నెక్స్ట్ కారము, స్పైసీ చూసి వేసుకోండి. అది కూడా మొత్తం ఒకసారి మొత్తం ఆలుగడ్డలకి ఉప్పు కారం అదంతా పట్టేంత వరకు కూడా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి కొంచెం కర్రీలో వాటర్ అనేవి యాడ్ చేసుకోవాలి. దీనికి ఎక్కువ వాటర్ అవసరం లేదండి, జస్ట్ స్మాల్ చాయ్ గ్లాస్ అయితే కనుక 2 గ్లాసెస్, బిగ్ గ్లాస్ అయితే 1 గ్లాసు సరిపోతుంది. ఆయిల్ వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత అది సిమ్లో పెట్టుకుని మనం కర్రీని బాగా థిక్గా దగ్గరికి రానివ్వాలన్నమాట. కొత్తిమీర కూడా కొంచెం యాడ్ చేసుకోవాలి లాస్ట్లో. చూసారు కదా, కర్రీ కూడా మొత్తం వాటర్ మొత్తం పీల్చేసుకుని మంచి గ్రేవీగా ఎట్లా వచ్చిందో లాస్ట్లో కొంచెం గరం మసాలా యాడ్ చేసుకోవాలి. అట్లానే మనకి కర్డ్ ఉంటుంది కదా, కర్డ్ మంచి థిక్ క్రీమీ కన్సిస్టెన్సీలో మనం కర్డ్ని చేసుకుని ఆ పైన అట్లా కర్డ్ వేసుకోవాలండి. ఏమైనా ఘాటు ఉన్నా కూడా ఈ కర్డ్ వల్ల ఆ ఘాటు అనేది తగ్గిపోతుంది. ప్లస్ మంచిది కూడా కర్రీలో కర్డ్ వేసుకొని తినడం, ఆ ఘాటు కూడా పోతుందన్నమాట. ఫ్రైడ్ ఆనియన్స్ ఫస్ట్ చేసి పెట్టుకున్నాను అన్నాను కదా, ఆ ఫ్రైడ్ ఆనియన్స్ తోటి కొంచెం కర్రీకి గార్నిష్ చేసుకున్నాను. ఇది బగారా రైస్లోకి చెప్పాను కదా, రైస్, పరోటా, చపాతీ ఎందులోకైనా బాగుంటుంది. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.